హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఎలా చదువుతున్నారండి? గ్రూప్స్కి చదివే వాళ్ళు బాగానే చదువుతున్నారని అనుకుంటున్నాను. బాగా చదవాలని కూడా కోరుకుంటున్నాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి నాకైతే ఇప్పుడే తెలుస్తూ ఉందండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అసలు నేనే చదువుతున్నానేమో, నాకే కష్టాలు ఉన్నాయేమో అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కాకపోతే నాలాగా కష్టపడి చదివే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి ఇప్పుడే అర్థమవుతుంది. నాకైతే చాలామంది నా వీడియోస్ కింద కొంతమంది అయితే నాకు మెసేజ్ అయితే చేశారండి. చాలా వరకు నాకు పిల్లలు ఉన్నారక్క, నేను కూడా కష్టపడుతున్నాను, కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేదు నాకు, ఎలా చదవాలి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే నేను కూడా అదే స్టేజ్ అండి. కాకపోతే నేను వీడియోస్ చేస్తున్నాను, మీకు తెలుస్తుంది అంతే. నేను సోషల్ మీడియాలో ఉన్నాను, మీకు వీడియోస్ చేయటం వల్ల నేను ఇలా చదువుతున్నాను, ఇలా ఫేస్ చేస్తున్నాను, ఎలా చదువుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఎలా చదువుతున్నాను అని చెప్పేసి మీకైతే తెలుస్తూ ఉంది. ఇంకా చాలామంది ఉన్నారని చెప్పేసి నాకైతే ఇప్పుడే అర్థమవుతుందండి. నాకు పిల్లలు ఉన్నారక్క, ఎలా చదువుకోవాలి, మాకు ఇంట్లో సపోర్ట్ అనేది లేదు, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ ఎలా చదవాలి, సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళలేమా, మ్యారేజ్ అయితే ఇంతేనా అని చెప్పేసి చాలామంది హౌస్ వైఫ్స్ అయితే నన్ను అడుగుతూ ఉన్నారండి. ఇంకా మ్యారేజ్ అయితే తప్పదు అండి, ఇంకా అన్ని స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసుకోవాలి. మనకు ఒకటి ఉంది ధ్యేయము అని అంటే ఖచ్చితంగా దాన్ని సాధించాలి అంటే ఇవన్నీ స్ట్రగుల్స్ ఫేస్ చేయకనైతే తప్పదండి. ఖచ్చితంగా మనం ఫేస్ చేయాల్సిందే. ఎవరికి ఊరికే అయితే రాదు అండి సక్సెస్ అనేది, చాలా కష్టపడితేనే వస్తుంది. ఇంకా దట్టు ఇండివిజువల్స్తో పోలిస్తే హౌస్ వైఫ్స్కి అనేది చాలా కష్టంగా ఉంటుందండి. నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అది హౌస్ వైఫ్స్ అయినా సరే, ఇండివిజువల్స్ అయినా సరే, మనకి 45 డేస్ మాత్రమే మిగిలి ఉందండి. ఇంకా 45 డేస్ మాత్రమే మిగిలి ఉంది. ఈ 45 డేస్లో మనం ఏం చదవాలి ఏంటి అని చెప్పేసి మనమైతే ఖచ్చితంగా ఇప్పుడే టైం టేబుల్ అనేది ఇప్పటి నుంచి మనం వేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. మనం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది దేనికి ఇవ్వాలి, అండ్ అలాగే ఎలా టైం టేబుల్ అనేది వేసుకోవాలి, అంటే ఏం చదవాలి అని చెప్పేసి నేనైతే చెప్దాం అనుకుంటున్నానండి. ఏం లేదండి, ఈ 45 డేస్ని చాలా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి. అది ఎలా అంటే, మనకి ఉన్న దాంట్లో మనకి ఎకానమీ అయితే గ్రూప్ 3 సిలబస్లో ఎకానమీ అయితే కొంచెం వెయిటేజ్ అనేది ఎక్కువగానే ఉంది. ఎకానమీకి రివిజన్స్ అనేవి ఎక్కువగా పెట్టుకోండి. ఇంకా తెలంగాణ మూమెంట్కి కూడా ఎక్కువగా రివిజన్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఇప్పటి నుంచి మీరైతే ఏ కొత్త సబ్జెక్ట్ అనేది ఓపెన్ చేసి చదవకుండా, ఉన్న సబ్జెక్ట్స్ మీరు ఇంతవరకు ఏమైతే కంప్లీట్ చేశారో ఆ సబ్జెక్ట్స్ మట్టికే మీరు ఏం కంప్లీట్ చేసినా పర్లేదు, ఏది కంప్లీట్ చేసినా అది రివిజన్ అయితే ఖచ్చితంగా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే అప్పటి వరకు అనేది కొంచెం మీకు గ్రిప్ అనేది ఎక్కువగా ఉంటుందండి. రివిజన్స్ మాత్రమే పెట్టుకోండి. కొత్త సబ్జెక్ట్స్ అయితే ఏమీ తీసి చదవకండి, అస్సలు చదవకండి. మీరు ఏం కంప్లీట్ చేయకపోయినా పర్లేదు. నేను చెప్తున్నాను ఫ్రాంక్లీ, ఎవరికైతే సిలబస్ మొత్తం అయితే చదివైతే ఎవ్వరూ ఉండరండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఏది చదివినా సరే, ఎంతవరకు చదివినా సరే ఫుల్గా అనేది ఎవ్వరూ చదవరండి. మనం చదివినంత వరకు మనం ఫోకస్డ్గా మల్టిపుల్ రివిజన్స్ అనేది పెట్టుకొని చదివితేనే మనకి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఖచ్చితంగా మనకైతే సక్సెస్ అనేది వస్తుందండి. రివిజన్స్ లేకపోతే మీరు ఎంత చదివినా వేస్టే. ఎంత సిలబస్ అనేది మీరు కొత్తగా ఓపెన్ చేసినా సరే అదైతే యూజ్ అయితే ఉండదండి. నేనైతే డామ్ షూర్ ఇదైతే చెప్పగలుగుతాను. రివిజన్స్ అయితే కంపల్సరీ కావాలండి. ఈ గ్రూప్ 3కి కూడా గ్రూప్ 2కి కూడా దేనికైనా సరే తెలంగాణ మూమెంట్ అండ్ ఎకానమీ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మల్టిపుల్ రివిజన్స్ అయితే కంపల్సరీ కావాల్సిందే. ఇంకా హౌస్ వైఫ్స్ అనేది ఇప్పటి నుంచి కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసి చదువుకోవడానికి ట్రై చేయండి. దట్టు కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఆ టైంలో అయితే మనకి పీస్ఫుల్గా ఉంటుంది, కొంచెం టెన్షన్స్ అనేవి ఉండవు. హౌస్ వైఫ్స్కి టెన్షన్స్ అనేవి చాలా ఉంటాయండి. ఇండివిజువల్స్ ఉన్న వాళ్ళకైనా ఉంటాయి అనుకోండి, కాకపోతే వాళ్ళకి కొంచెం తక్కువ మనతో పోలిస్తే. మనకి ఇంట్లో వర్క్స్ ఉంటాయి, అండ్ ఆల్సో పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అండ్ ఆల్సో ఇంట్లో వర్క్స్ అన్ని ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి, ఇంకా అదర్ రిలేటెడ్ వర్క్స్ అనేవి అండ్ సిచ్యువేషన్స్ అనేవి సపోర్ట్ చేయవు మనకి. అవన్నీ మనసులో ఉండకుండా ఉండాలి అంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం అయితే మనకు పీస్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో మనం చదవడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుందండి. అండ్ ఆల్సో ఇండివిజువల్స్ కూడా డే అంతా ఏదో ఒకటి టైం పాస్ చేస్తూ ఇదంతా కాదండి. ఇప్పటి నుంచి ఖచ్చితంగా రివిజన్స్ అనేవి పెట్టుకోండి. ఏదో ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా మీరైతే ఏదైతే చదివారో ఇప్పటివరకు అదైతే రివిజన్స్ అనేది పెట్టండి. ఇంకా రివిజన్స్ లేకపోతే మాత్రం గ్రూప్ 3 అయినా గ్రూప్ 2 అయినా సాధించడానికైతే అవకాశం అయితే లేదండి. ఈ విషయం చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్